పొంగల్ వెళ్లిపోయినా జల్లికట్టు కోసం తమిళుల ఆందోళన వేడలేదు. సాంస్కృతిక క్రీడపై నిషేధం ఏంటని రగిలిపోతున్నారు తమిళ తంబీలు. చెన్నై మెరీనా బీచ్ వేదికగా జల్లికట్టు కోసం నిరసన కొనసాగిస్తున్నారు. దాదాపు 5,000 మంది ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో స్టూడెంట్స్, టెకీలే ఎక్కువగా ఉన్నారు. రాత్రి నుంచి వీళ్లంతా మెరీనా బీచ్లోనే ఉన్నారు. తెల్లారడంతో జనం మరింత పెరుగుతున్నారు. నిరసనకారులతో మెరీనా బీచ్ జనసంద్రమైంది. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయడంతో పాటు పెటాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, టెకీలు ఆందోళన చేపడుతున్నారు. ఆందోళనకారులకు సర్ది చెప్పేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంజయ్ నాయుడు తెలుసుకుందాం. సంజయ్, చెప్పండి, జల్లికట్టు కోసం తమిళులు ఇంకా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నట్టు కనిపిస్తోంది. మెరీనా బీచ్ అంతా జనసంద్రమైన పరిస్థితి చూస్తున్నాం. ఏంటి అక్కడ పరిస్థితి? గౌతమి, జల్లికట్టు కోసం తమిళనాడు రగులుతుందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో అట్టడికిచ్చే విధంగా విద్యార్థులు, టెకీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని, తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. గత 3 రోజులుగా ఏదైతే పొంగల్ వెళ్లిన మరునాడు నుండి ఏదైతే జల్లికట్టు విధించాల్సిన రోజు నుండి కూడా సుప్రీంకోర్టుతో పాటు నిషేధం, జల్లికట్టుపై నిషేధం విధించిన నేపథ్యంలో తమ సాంప్రదాయ క్రీడను నిర్వహించుకునేందుకు అనుమతించాలంటూ, అంతేకాకుండా ప్రభుత్వం తక్షణమే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా జల్లికట్టును నిర్వహించేలా తీసుకురావాలనంటూ విద్యార్థులతో పాటు టెకీలు, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువత రోడ్డెక్కుతున్న పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులో ఉందని చెప్పొచ్చు. గత 3 రోజులుగా అనంగానల్లూరులో మొదలైన పోరాటం తదనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, అంతేకాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా విద్యార్థులు, అంతేకాకుండా యువతతో పోరాటాలు, నిరాహార దీక్షలు, ఆందోళనలతో అట్టుడికేలా చేస్తున్నారు. అయితే తమిళనాడు వారందరికీ కూడా మద్దతిస్తున్నట్టుగా నిన్న ఉదయం నుండి కూడా చెన్నై మెరీనా తీరానికి నగరం నలుమూలల నుండి తరలి వచ్చిన వేలాది మంది యువత, విద్యార్థులతో పాటు ఏదైతే ఇంజనీర్లు ఉన్న ఐటీ ఇంజనీర్లు ఉన్నారో వారందరూ కూడా మెరీనా తీరానికి చేరుకొని మెరీనా తీరం రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర సచివాలయానికి వెళ్లే మార్గాన్ని కూడా మొత్తం బ్లాక్ చేయడంతో రవాణా మొత్తం కూడా స్తంభించిపోయిందని చెప్పొచ్చు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి, అంతేకాకుండా మంత్రులను, ఏదైతే ఉన్నతాధికారులు వారందరినీ కూడా ఆ రోడ్డు నుండి వెళ్లకుండా గోరాప్ చేయడం జరిగింది. అయితే దీనిపై తక్షణమే ప్రభుత్వం నుండి స్పష్టమైన తమకు హామీ వచ్చేంత వరకు కూడా తమ పోరాటం ఆగదంటూ గత 24 గంటలుగా మెరీనా తీరాన్ని చుట్టేసిన విద్యార్థులందరూ కూడా రాత్రి కూడా అక్కడే ఏదైతే ఇసుకలోనే నుంచి ఉదయం నుండి కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తున్న, తమ పోరాటాన్ని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం చెన్నైలోని మెరీనా తీరం నుండి. తదనుగుణంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థులందరూ కూడా రోడ్డుపైకి వస్తున్న పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులో చోటు చేసుకుంటుంది. ప్రభుత్వం ముందస్తుగా కొందరు మంత్రులు, అంతేకాకుండా ఉన్నతాధికారులను వారితో ఏదైతే నిరసన తెలియజేస్తున్నారో, వారికి ఏదైతే ఆందోళన చేస్తున్నారో నిర్వాహకులతో చర్చించేందుకు వారిని పంపినా కూడా చర్చలు విఫలం కావడం ద్వారా, అంతేకాకుండా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమే స్వయంగా వచ్చి తమ 5 డిమాండ్లను ఆయన హామీ ఇస్తేనే తాము పోరాటం విరమిస్తాము, అంతేకాకుండా తక్షణమే ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా తాము జల్లికట్టు నిర్వహణకు అనుమతించిన తర్వాతనే తమ పోరాటం నిలిపివేస్తామనంటూ విద్యార్థులు, అంతేకాకుండా ఉద్యమకారులందరూ కూడా స్పష్టం చేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. దీనికి తోడు సేవ్ జల్లికట్టు, అంతేకాకుండా